అది అంటే తెలంగాణ సాంప్రదాయం, మన ఆట పాట. చలో ఆడాలి, తప్పలేదు, ఎంజాయ్ చేయాలి. పురస్కారాలు, మీ అవార్డులు ముగిసిన తర్వాత డీసీసీ ప్రెసిడెంట్లు, ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్, పొలిటికల్ యాడ్స్, బిజినెస్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ ప్రమోషన్స్. కాంటాక్ట్ KRTV 9281041008. మెయిల్ ID krtv.md@gmail.com. ఒకలేమో ఇక పెద్ద పులి పాట మీద మన వెడ్మబూజా సొంటోళ్ళు అసలు ఎక్కడ తగ్గకుండా రేవంత్ అన్న స్టైల్ అది నెక్స్ట్ ఏం కాదు అంటే వేయచ్చు, డాన్సులు కూడా వేయచ్చు. కాకపోతే ఈ పాటలు పాటల తర్వాత ఒక చూడకూడదు చూసిన నేను ఈ ఆటలు డాన్సులు చూసి నేను కూడా కాస్త ఎగిరినా, నేను కూడా కొంచెం వైబ్ అయినా, నేను కూడా మంచిగా ఎంజాయ్ చేసిన. ఆయన తర్వాత ఈ వీడియోలన్నీ చూస్తూ కింద ఓ పోస్ట్ చూసినా, ఇగో చూడ్రి ఇక కథ. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ టూరిజం హౌస్. ఇక చూసుకోరి కథ మొత్తం. వీళ్ళు ఏం చేసిరు, బిడ్ డాక్యుమెంట్ కూడా చూడ్రి. ఈ షిట్టా అంతా ఇది అస్సలు కాదు. వీళ్ళు వికారాబాద్ లో DCCలకు ట్రైనింగ్ అని ట్రైనింగ్ పెట్టి, ట్రైనింగ్ లో భాగంగా ఆటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, సందడి ఉంది. చలో ఎగరాలే, సంతోషమే. నేనేం ఎక్కడ కూడా దాన్ని వద్దు కాదు కూడదు అంటలేదు. 81 లక్షల రూపాయలు టూరిజం, తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎవ్వరి సొమ్ము నాకు అర్థమైతే లేదు. ఎవ్వరిది సార్? వీళ్ళు ఉన్న రిసార్ట్ ను డెవలప్మెంట్ చేసుకొని దాన్ని మరమ్మతులు చేపించి DCCల మీటింగ్ పెట్టుకోవడం కోసం తెలంగాణ బిడ్డలు కట్టిన పన్నుల్లోంచి ఆ డబ్బులు తీసుకుపోయి అవార్డెడ్ వాల్యూ ఒకసారి చూడండి, 81,14,015 రూపాయలయ్యా. ఏంది, వీళ్ళు ఈ వికారాబాద్ కాడ DCCలకు ట్రైనింగ్ ఇయ్యనికి ఒకటి పెట్టుకున్నారు. ఆ DCCలకు ట్రైనింగ్ అని ఒకటి పెట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయాల ప్రకారం తెలంగాణ బిడ్డల యొక్క సొమ్ము తీసుకుపోయి 81 లక్షల రూపాయలు, 81,14,000 రూపాయలు తీసుకుపోయి ఆ రిసార్ట్ మరమ్మతులకు వాడిరు. వీళ్ళ సౌలతులకు, వీళ్ళ ఛాయలకు, వీళ్ళ బిస్కెట్లకు, దాని మరమ్మతులకు అని. సార్ మీరు ఆడితే ఆడుండ్రి, పాడితే పాడుండ్రి, మాకేం ఫరక్ పడది. కానీ మా పైసలే దొరికినాయా మీకు మీ మరమ్మతుల కోసం? చెప్పుండ్రి. రేవంత్ రెడ్డి గారి ఇంట్లో పెట్టుకోపోయిన అదే DCCలో మీటింగ్, మహేష్ కుమార్ గౌడ్ గారి ఇంట్లో పెట్టుకోపోయినారు అదే DCCలో మీటింగ్. మీ పార్టీ చీఫ్ ఆయన్నే కదా, TPCC. ఆడుతూ పాడుతూ 81 లక్షల రూపాయలు ఎంత మెల్లగా ఇట్లా పూసిరాయా మీరు తైలం దానికి. ఆడుతూ పాడుతూ 81 లక్షల రూపాయలు ఆవిరి చేసేసిరు గాల్లే. ఆర్ట్ అది కళ. మీరు మీటింగులు పెట్టుకోండి, మీరు పాటలు పాడుండ్రి, మీరు ఆటలు ఆడుండ్రి, తెలంగాణ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకోండి, సమస్యలు నుండి పార్టీని పైకి లేపే ప్రోగ్రాంలు 100 పెట్టుకోండి, తప్పులేదు. అవి మీ పార్టీ యొక్క పర్సనల్ మ్యాటర్స్ అవి. కానీ ఇది పర్సనల్ మ్యాటర్ కాదు కదా. 81,14,015 రూపాయలు మీ పర్సనల్ కాదు కదా, మా తెలంగాణ బిడ్డల సొమ్ము కదా, మేము కట్టిన పన్నులు కదా. మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ కోసం, మీ అవసరాల కోసం, మీ DCCల ట్రైనింగ్ కోసం వికారాబాద్ రిసార్ట్ ను డెవలప్ చేస్తాం, దాన్ని మరమ్మతులు చేస్తామని మా 81 లక్షలు తీసుకుపోయి గాఢ మరమ్మతులకు వాడింది సార్. హౌ కామెడీ. 81 లక్షలు అమాంతం గాల్లే స్వాగతం అనిపించి ఇక చూడు ఎంత సంతోషంగా ఆడుతుర్రు, ఎంత మంచిగా, ఎంత మధురంగా డాన్సులు చేస్తుర్రు. చెయ్యండి, తప్పు లేదు. కానీ ఇంత కాన్సన్ట్రేషన్, ఇంత శ్రద్ధ, ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయత మా కష్టాల మీద, మా బాధల మీద పెడితే బాగుండు కదా అని నా బాధ. తప్ప చెప్పురి. 81 లక్షలు ఇప్పుడు గాలి ఆవిరి చేసే బదులు ఎవరికన్నా ఒక పేదవానికి ఇస్తే బాగుపడతారు కదా. మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ కోసం, దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం DCCల ట్రైనింగ్ అని 81 లక్షలు మా సొమ్ము తీసుకుపోయి ఆడబెడతా. చెప్పుండ్రి, ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి ధర్మం? ఎవరికి కావాలి ఇప్పుడు మీ DCCల ట్రైనింగ్? ఎవరి కోసం? మీ పార్టీ యొక్క బాగు కోసం, మీ పార్టీ యొక్క మీటింగు, మీ పార్టీ ఎట్లా మనుగడ సాధించాలి, టికెట్లు ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, పథకాలు ఎట్లా ప్రవేశపెట్టాలి, ఎట్లా ముందుకు పోవాలని ఇవన్నీ అంశాల మీద మీరు ట్రైనింగ్ పెడితే పెట్టుకోండి సార్. మా 81 లక్షలు గాడెందుకు పెట్టిర్రు? ఎవరి సొమ్ము అది? ఎవరిది అది? ఎవడిచ్చిన సొమ్ము? చెప్పుండ్రి. దయచేసి ఈ కల్చర్ ఇదంతా కూడా మారాలి. ఈ సొమ్ము మా సొమ్ముని తీసుకోపోయి హరిత వ్యాలీ రిసార్ట్ ఆట అనంతగిరి హిల్స్లా వికారాబాద్ కాడ ఇంకో నేమ్ ఆఫ్ వర్క్ రిపేర్స్ అండ్ రెనోవేషన్ 2 అని రాసి బిడ్ వేసిరా. చూడు బిడ్ డాక్యుమెంట్ మీరు చూడరు. ఇట్లానా? ఇది పద్ధతి? ఇది న్యాయం? ఇదేమన్నా చెప్పురి. ఇది కాదా ఇక అహంకార పాలన? ఇది కాదా దొరల పాలన? ఇది కాదా దోపిడి పాలన? ఇది కాదా దొంగల పాలన? 81 లక్షల రూపాయలంటే 81 మందిని లక్షాధికారులను చేయొచ్చు సార్. ఒక ఆటో కార్మికులను 80 మంది ఆటో కార్మికులను లక్షాధికారులను చేయొచ్చు. ఆటోలకు EMIలు కట్టలేక సస్తున్నారు గిరాకీ లేక. చెప్పురి. 80 లక్షలు 80 మందికి ఇచ్చి లక్షాధికారులను చేయొచ్చు కదా. దెర్ ఇస్ ఛాన్స్ ఉన్నది కదా. గవి ఏం మనం గట్ట చేస్తాం? మనము రిసార్ట్లను మరమ్మతులు చేయించుకోనికి వాడి ఆడెగురుదాం. మనం రిసార్ట్ మరమ్మతులు చేయించి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద దాన్ని ఎట్లా లాగాలో అట్లా వాడి సౌలతులు, వసతులు మనం అనుభవిద్దాం అనేది ఇప్పుడు వీళ్ళ ఇంటెన్షన్. రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వస్తుంటే 80 లక్షలైనా సరే తెలంగాణ బిడ్డల సొమ్ము ఆ రిసార్ట్లను డెవలప్మెంట్ చేయడానికి వాడాలి మనం.
హౌ చీప్ పాలిటిక్స్ ఇవి చెప్పుండ్రి. ఇంత చెండాలని చేయడం చేస్తాడా రాజకీయం? బుద్ధి ఉండాలి కొంచెమైనా. అరే 81 లక్షల రూపాయ 2 రూపాయలా? 81 లక్షలు ఎవరి సొమ్ము? అది ఎందుకు పెడుతున్నాం? ఏమిటికి పెడుతున్నాం? ఒక ఆలోచన ఉండక్కర్లే, ఒక ఆవశ్యకత ఉండక్కర్లే, ఒక జ్ఞానం ఉండక్కర్లే, ఒక బుద్ధి ఉండక్కర్లే.